ఆలోచన చేయండి. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఏ పార్టీకి ఓటేస్తున్నారు, మీ యొక్క ఆంతరత్వంతో మీ యొక్క మనస్సాక్షికే వదిలేస్తాను. కానీ తెలుగుదేశం మాత్రం దయచేసి మీరు సపోర్ట్ చేయొద్దు. నిజమైన రంగ అభిమానులు ఎవరైతే ఉన్నారో, నిజమైన కాపు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాస్తవాలను గ్రహించమని కోరుతా ఉన్నాను. ఎందుకు చంపారు, దేనికి, వాళ్ళ ఆస్తులు ఎవరు తీసుకున్నారా, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించి ఏమైనా సరే కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుపడ్డా? ఆయన పేద వర్గాలకు సంబంధించి ఒక నాయకుడిగా ఎదిగే క్రమంలో ముందు రోజుల్లో మనకు అడ్డొస్తున్నాడు, ముందు రోజుల్లో మన పార్టీకి సంబంధించి మనుగడ కష్టమైంది అని ఆలోచన చేసి ఆనాటి తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, ఆనాడు హోమ్ మినిస్టర్ గా ఉన్న కోడెల శివప్రసాద్ దగ్గర నుంచి అందరూ కలిసి కట్టుగా ఒక ప్లాన్ ప్రకారం దారుణంగా 2 రోడ్ల మీద చంపిన మాట ఓట్లు. దయచేసి కాపు మిత్రులందరూ ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఏదైనా ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక గ్రూపులు ఉండొచ్చు, అనేక సమస్యలు ఉండొచ్చు, కానీ సమస్యలు వేరు. సొంత మనిషిలాగా భావించే రంగా గారిని చంపిన వ్యక్తులు, చంపిన పార్టీకి సంబంధించి మనం తల ఉంచిపోవటం అన్యాయమైన విషయం అని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే కాదు, ముఖ్యంగా నా నియోజకవర్గం సంబంధించి కాపు మిత్రులందరినీ కూడా మీకు అన్ని విధాలా కూడా నేను సహకారం చేస్తాను. మీకు ఏమి కావాలన్నా కూడా చేసే పరిస్థితి. ఈ రోజు ఒక విగ్రహాల ఆవిష్కరణ చేసుకోవడానికి మీకు తోడ్పాటు ఇవ్వటమే కాకుండా కారంపూడికి సంబంధించి కాపు మిత్రులకు ఈ రోజు 60 సెంట్లు భూమి, 1 కోటిన్నర విలువ చేసే 60 సెంట్ల భూమి మీరు కళ్యాణ మండపం లక్ష్యానికి కేటాయించినారని కూడా సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అదే కాదు, ఇప్పుడే నేను ఓపెన్ చేసిన కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి 20 లక్షల రూపాయలు ఆల్రెడీ గ్రాంట్ కూడా ఇచ్చాం. కళ్యాణ మండపానికి కూడా ఇంకొక 20 లక్షల రూపాయలు నేను కేటాయించాను. ఇవే కాదు, మీకు సంబంధించి ఏ అవసరం ఉన్నా కూడా నా శాయశక్తుల నా వంతు మీకు సహాయ సహకారాలు అందిస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఈ నెల 28వ తారీఖు మార్చెల్ల నడిబొట్టు మీద 100 భూముల రంగా గారి విగ్రహావిష్కరణ చేయబోతా ఉన్నాం. అక్కడున్న కాపు మిత్రుల కోరిక మేరకు 1,50 లక్షలు చేసే స్థలాన్ని కూడా కళ్యాణ మండపం కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. అదే రోజు కళ్యాణ మండపానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. దయచేసి మార్చెల్ల నియోజకవర్గానికి సంబంధించి కాపు మిత్రుల సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు మనసుతో ఆలోచన చేయండి. మీ మనస్సాక్షిగా ఎవరికి మీ మనస్సాక్షి సపోర్ట్ చేయాలో, ఎవరు మీకు మంచి చేశారో, ఎవరు ఏ పార్టీ మీకు మంచి చేస్తా ఉందో, ఏ పార్టీ మీకు గౌరవ మర్యాదలు ఇస్తా ఉందో దయచేసి ఒక నిమిషం ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏదో కళ్ళపల్లి కబుర్లతోటి ఈరోజు వాళ్ళ అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం మాయ మాటలు చెప్పే పార్టీని కానీ మాయ మాటలు చెప్పే నాయకులు దయచేసి మీరు నమ్మద్దని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నేను మన స్టేజీ మీద ఉన్న పెద్ద మున్సిపు గారికి, చిన్న మున్సిపు గారికి, పెద్దలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, చిన్న సమస్యలు ఏదైనా ఉంటే చిన్న సమస్యలు మీరు పరిష్కారం చేసుకోండి. లేకపోతే నా దగ్గరికి రండి, నేను పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తాను. మీరందరూ కలిసి ఉండండి, మీరందరూ ఒక మాట మీద ఉండండి. మీకు ఒక మాట మీద ఉండి ఎవరు న్యాయం చేస్తారో, మీకు ఎవరు గౌరవిస్తారో, ఎవరు గౌరవ మర్యాదతో మిమ్మల్ని చూస్తా ఉన్నారో దయచేసి వాళ్ళ ఎంట నడవండి అని కూడా మీ అందరినీ కోరుకుంటూ ఈ రోజు నా చేతుల మీదుగా పల్నాడు గడ్డ మీద మొదటిసారి 100 భూముల రంగా గారి విగ్రహ ఆవిష్కరణ చేసే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కాపు మిత్రులందరికీ కూడా నేను పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.